అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవోదయం న్యూస్. దేశవ్యాప్తంగా ఒక అంశం అయితే చర్చనీయాంశంగా ఉంది. అదే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి. సో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఒక్కసారి బగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సోదరులు, అలాగే శ్రీవారి భక్తులందరూ కూడా డిమాండ్స్ అయితే చేస్తున్నారు. తిరుమల పవిత్రతను, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పేసేసి. సో, మొత్తం టీటీడీ అయితే ప్రక్షాళనకు పూనుకుంది. అలాగే ప్రజల నుంచి 2 డిమాండ్స్ అయితే వస్తున్నాయి. మొదటిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లు గానీ, తర్వాత ముస్లింలు గానీ వీరందరినీ కూడా విధుల నుంచి తొలగించాలి. ఆలయ పవిత్రతను కాపాడే వారిని ఆ పదవుల్లో పెట్టాలని చెప్పేసేసి వారు చెప్పడం అయితే జరిగింది. సో, ఇక మరొక డిమాండ్ ఏంటంటే టీటీడీ చైర్మన్. టీటీడీ చైర్మన్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడుండేటువంటి టీడీపీకి మినహాయింపేం కాదది. అన్ని రాజకీయ పార్టీలకు అదొక పెద్ద పోస్ట్‌గానే చూసుకుంటూ ఉన్నారు. సో, రాజకీయ నాయకులకు ఆ పదవిని కట్టబెట్టడం వల్ల ఆలయ పవిత్రత, అలాగే హిందూ ధార్మికత ప్రభావం అన్నది తగ్గుతూ వస్తుందన్నది భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో, ఈసారి కొత్తగా టీటీడీ చైర్మన్‌గా నియమించబోతే ఎటువంటి వారిని నియమించాలి అనే విధంగా అయితే చాలామంది చర్చలైతే జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళలో వచ్చేసి కొంతమంది పేర్లైతే చెప్తూ ఉన్నారు ప్రజలందరూ గూడా. వాళ్ళలో ఒక నలుగురినైతే నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారు హిందూ ధార్మికత కోసం, సనాతన ధర్మం కోసం నిరంతరం పాటుపడేటువంటి గొప్ప మహనీయులు. నలుగురు కూడా గొప్పవారే. వాళ్ళలో ఎవరికిచ్చినా కూడా హైందవ ధర్మం, అలాగే సనాతన ధర్మం, తిరుమల పవిత్రత కూడా కాపాడబడుతుందని చెప్పేసేసి ప్రజలు కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం పెట్టుకున్నటువంటి సందర్భం ఇది. వాళ్ళెవరంటే, మొదటిది రాధా మనోహర్ గారు. ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూల్లో ఇస్తూ ఉంటారు. సనాతన ధర్మం కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి గూడా. సో, హైందవ ధర్మం గురించి, అలాగే హిందూ సంప్రదాయం గురించి, సనాతన ధర్మం గురించి, ఆలయాల పవిత్రత గురించి తెలిసినటువంటి ఒక గొప్ప గురువుగా ఆయన్ను భావిస్తున్నారు ప్రజలందరూ గూడా. సో, రాధా మనోహర్ దాస్ గారిని టీటీడీ మెంబర్‌గా గాదండి, టీటీడీ చైర్మన్‌గా జేస్తే గనక అక్కడున్నటువంటి పరిస్థితులన్నీ గూడా సద్దుమణుగుతాయి. అటువంటి ఒక గొప్ప వ్యక్తికి అవకాశం కల్పిస్తే టీటీడీ చరిత్రలో గూడా సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన మసలుకుంటారని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇక రెండవ వ్యక్తి మాధవీలత గారు. మాధవీలత గారు హైదరాబాదు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. సో, ఆవిడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనే కంటే కూడా హైందవ సైనికురాలు అని చెప్పొచ్చు. మరో రాణి రుద్రమదేవి అని చెప్పొచ్చు. ఆవిడ మొదటి నుంచి కూడా హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప మహిళ అయినటువంటి మాధవీలత గారిని టీటీడీ చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడినట్టుంటుంది. అలాగే సనాతన ధర్మాన్ని కూడా ఉద్ధరించినట్లుంటుందని చెప్పేసేసి చాలామంది నేతలు, అలాగే ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఇక మూడవ వ్యక్తి అయినటువంటి వారు మహానుభావులు స్వామి పరిపూర్ణానంద స్వామి వారు. పరిపూర్ణానంద స్వామి గారు కాకినాడ శ్రీపీఠం అధిపతిగా ఉన్నారు. సో, అటువంటి స్వామీజీని, గొప్ప పండితుడైనటువంటి ఆయన్ను తిరుమల టీటీడీ చైర్మన్‌గా చేస్తే గనక అక్కడున్నటువంటి మొత్తం సమస్యలు సమసిపోయేసి సనాతన ధర్మం ఉద్ధరించబడుతుంది. అలాగే హైందవ నినాదం ప్రజ్వాలగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అలాగే మతోన్మాదులకు, అలాగే హిందూ మతం పైన దాడి చేయాలనుకునే దుర్మార్గులందరికి గూడా ఆయన ఒక సింహస్వప్నంలా ఉంటారు గాబట్టి, ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి శ్రీవారి టీటీడీకి ఆయన అధ్యక్షుడిగా చేయాలని జెప్పేసి చాలామంది ప్రజలైతే కోరుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఇక మరొక వ్యక్తి గరికపాటి గారు. వారి ప్రవచనాలు మనం వింటూనే ఉంటాం నిరంతరం గూడా. మొత్తం ఆధ్యాత్మికత వైభవాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని, ధర్మం తెలిసినటువంటి పెద్ద అని చెప్పొచ్చు గరికపాటి గారు. ఆయన్ను గూడా తిరుమల టీటీడీ దేవస్థానం చైర్మన్‌గా చేస్తే గనక అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడున్నటువంటి నలుగురు గూడా మహానుభావులు, గొప్ప వ్యక్తులు. సో, అటువంటి వారిలో ఎవరైనా గూడా, వాళ్ళలో ఎవరినైనా ఒకరిని గూడా మీరు టీటీడీ చైర్మన్‌గా ప్రకటిస్తే గనక హిందూ ధర్మాన్ని ఉద్ధరించినట్లుంటుంది. దేవాలయ పవిత్రతను కాపాడినట్టుగా ఉంటుంది. సో, ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వీళ్ళలో ఎవరినైనా కూడా ఒక గొప్ప వ్యక్తిని వారు తిరుమల టీటీడీ చైర్మన్‌గా నియమిస్తే హిందూ ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వారైతారు. సో, ఇదొక్కసారి వారు తిరుమల టీటీడీ చైర్మన్ పదవిని రాజకీయాలకు కాకుండా ఒక ధర్మం కోసం ఇవ్వవలసినటువంటి సందర్భం అయితే ఉంటుంది. సో, ఈ వీడియో అయితే నేను విశ్లేషణ చేసినటువంటిది. చాలామంది అభిప్రాయాలైతే తీసుకొని ఇట్లా విశ్లేషణ చేస్తున్నాను. సో, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచాలని కాదు. ప్రతి ఒక్క హైందవుడు కూడా దీనిపైన స్పందించవలసినటువంటి సందర్భం వచ్చింది.
సో నేను చెప్పినటువంటి నలుగురిలో ఎవరో ఒక్కరు తిరుమల టీటీడీ చైర్మన్‌గా ఉంటే గనక అద్భుతంగా ఉంటుంది. తిరుమల ఆలయ పరిసరాలు పరమ పవిత్రంగా ఉంటాయి. అలాగే హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గూడా ఉద్ధరించబడుతుంది. గతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు గూడా టీటీడీ పోస్ట్ అంటే ఒక పెద్ద పదవిగానే చూసాయి. రాజకీయ పదవిగానే. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల ఇటువంటి దుస్థితి వచ్చింది. ఆలయం అపవిత్రమయ్యే స్థాయికొచ్చింది. అలాగే అన్ని మతస్థులకి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు వైసీపీ ప్రభుత్వంలో. సో ఇక ఏది ఏమైనా గూడా ఈసారి టీటీడీ చైర్మన్‌గా మాత్రం హిందూ బంధువులు, హిందూ సైనికులైనటువంటి ఈ నలుగురిలో ఎవరో ఒకరిని ప్రకటించవలసిందిగా అంటే వారిని ప్రతిపాదించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని హిందూ బంధువులందరి తరపున, అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీనివాసుడి భక్తులుగా కోరుకుంటున్నాను. నమస్తే. జై హింద్.